ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో తాను అనే పదం యేసుక్రీస్తును సూచిస్తుంది. ఆయన భూమిపై జీవించేటప్పుడు మనుషుల్లాగానే అన్ని శోధనలు, బాధలు, శ్రమలు అనుభవించాడు. అందుకే ఇప్పుడు ఆయన మన శోధనల సమయాలలో మనకు సహాయపడగలడు. ఎందుకంటే ఆయన వాటిని స్వయంగా అనుభవించాడు. ఉదాహరణకు, యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం చేశాక సాతాను ఆయనను ఆకలితో శోధించాడు. అయితే ఆయన దేవుని వాక్యంతో ఎదిరించాడు. కాబట్టి మనం ఆకలితో ఉన్నప్పుడు లేదా శరీరపరమైన కోరికలతో శోధింపబడుతున్నప్పుడు ఆయన మన హృదయ స్థితిని అర్థం చేసుకొని మనకు బలం ఇవ్వగలడు. యోహాను సువార్తలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అని వ్రాయబడి ఉంది. అనగా మనం తిరస్కరణను ఎదుర్కొని బాధపడినప్పుడు యేసు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు కాబట్టి మన కోసం ఓదార్పుగా నిలుస్తాడు. అలాగే యేసయ్య గెత్సెమనే తోటలో ఎంతో ఒత్తిడిలోనే ప్రార్థించాడు. అనగా మనం ఆత్మీయంగా బలహీనపడినప్పుడు లేదా ప్రార్థనలో వెనకపడినప్పుడు ఆయన మన స్థితిని అర్థం చేసుకుంటూ మనతో పాటు నిలబడతాడు. అలాగే యూదా ఆయనను అప్పగించినప్పుడు ఆ మోసాన్ని ఆయన భరించాడు. మనం ఎవరి చేతైనా మోసపోయి బాధ అనుభవించినప్పుడు యేసయ్య కూడా అదే బాధను అనుభవించాడు. కాబట్టి ఆయన మన హృదయాన్ని అర్థం చేసుకొని మనకు సహాయం చేయగలడు. యేసుక్రీస్తు భూమిపై శోధింపబడి శ్రమ పడ్డాడు. కాబట్టి మనం ఎదుర్కొనే ప్రతి శోధనలోనూ అది శారీరకమైనదైనా, మానసికమైనదైనా, ఆత్మీయమైనదైనా ఆయన మనకు సహాయపడగలడు. ఆయన ఒక దయగల యాజకుడిగా, ఓదార్చు దేవుడిగా, మన ప్రక్కన నిలబడగల దేవునిగా ఉన్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము అని. ప్రియులారా, ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను, బలులను అర్పించుటకు, దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. మరియు ఎవడునూ ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడను గాను, అపోస్తలుడను గాను, బోధకుడను గాను నియమింపబడితిని. ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను అని.
సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడు ఆయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి నీ సహాయము చేయగలవాడై ఉన్నాడని, మేము ఎదుర్కొనే ప్రతి శోధనలోనూ అది శారీరకమైనదైనా, మానసికమైనదైనా, ఆత్మీయమైనదైనా ఆయన మాకు సహాయపడగల దయగల యాజకుడిగా, ఓదార్చు దేవుడిగా ఉన్నాడని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, నీ దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు గనుక మేమెవనికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ నీ కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది గనుక ఆకాశ మండలము గుండా వెళ్ళిన నీ కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మాకు ఉన్నాడు గనుక మేము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, యేసుక్రీస్తు తన ద్వారా నీ యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవిస్తూ వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు గనుక మేము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు చేరుటకు కృప చూపమని, ప్రతి విషయంలో నీ సహాయం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.